మోడల్ మార్కెట్ అభివృద్ధి దిశగా అడుగులు పడింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్ ఉన్నతాధికారులతో కలిసి 33 ఎకరాల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా కోయంబేడు మార్కెట్ తరహాలో ప్రస్తుత మార్కెట్ స్థలాన్ని కూడా వినియోగించుకునేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మార్కెట్ ద్వారా రైతులు, ప్రజలు, వ్యాపారులు అందరికీ కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధిలో వ్యాపారులు, ప్రజలు, రైతుల అందరి సలహాలను సేకరించాలని కూడా అధికారులకు ఆదేశించారు. ప్లస్ ఇన్ ద సేమ్ టైం రైతులకు చూసేదానికి అంటే ఆ క్వాలిటీ చూస్తానే దే హ్యావ్ టు ఇంప్రెస్ వ్యాపారస్తులు కానీ కొనే కస్టమర్ కానీ చూస్తూ ఉండేట్టు ఆ గ్లాసులు క్లీన్నెస్ లోపల పెడితే వాడప్పుడున్న మైండ్ సెట్ మారుతుందేమో. అవును సార్. అందుకని దానికి కావాల్సినటువంటి షోకు చేసేదానికి మీరు ఏం చేయాలో అది చేయండి. రీడింగ్ ప్యాకింగ్ ప్లస్ షోకు బేసిక్గా మీరు ఎట్లా షోకు చేస్తారో చేస్తే ఆ షోకు చూసైనా వస్తారు, లేకపోతే నాకు రోడ్డు మీదనే పోతానండి. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ప్యాకింగ్ ముంబై దాకా చేసేది రైపింగ్ సెంటర్స్ ఇవి లేక మన సైడ్ నుంచి బనానా రైపింగ్ సెంటర్స్ ప్రైవేట్ ఉన్నాయి. అదే సార్, వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కానీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్ ముంబైకి చాలా మంది. అంటే నీకు బేసిక్గా మా బనానా ఏమవుతుందంటే ఇక్కడ కన్జ్యూమ్ అయ్యేదానికి సరిపోతుంది. ఇప్పుడు తమిళనాడు పోతుంది ఎక్కువ, ఇక్కడ బేసిక్గా షుగర్ వాళ్ళు కూడా తినేది చిన్నది వస్తుంది కదా. ఓకే, అది దాంట్లో స్వీట్ తక్కువ, చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. షుగర్ పేషెంట్లు అంతా కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, యాలక్కీని అది బేసిక్గా మా దగ్గర పండేది ఎక్కువ. యాలక్కీ స్పెషల్ ఇక్కడ ఈ ఏరియా. దానికి రైపనింగ్ పెద్ద అట్టు కూడా ఉంది. అది బీకోట, బేసిక్గా బీకోట సరౌండింగ్ ఎక్కువ. అది కూడా మన మార్కెట్ యార్డ్ పరిధిలోనే ఉంటుంది. మనం రైపనింగ్ ఇక్కడ పెడితే చీడ పెట్టుకుంటారు, ఇబ్బంది లేదు. మనం రైపనింగ్ చేపలు పెడితే డెఫినెట్గా తెస్తారు. ఒకటి మీరు అది కూడా ఆలోచన చేయొచ్చు. అసలు గ్రేప్ బేసిక్గా ఎక్కువ ఉండింది మా దగ్గర, ఇప్పుడు గ్రేప్ తగ్గిపోయింది. మొత్తం గ్రీన్ గ్రేప్ మొత్తం కూడా స్లోగా ఆపేస్తుంది, తగ్గించేస్తున్నాం. సార్ ఇక్కడ నుంచి స్వీట్ కార్న్ కూడా హ్యాపీగా వెళ్తారండి. స్వీట్ కార్న్, బీన్స్, పొటాటో. బేసిక్గా పొటాటో ఎక్కువ. పొటాటో, ఈ చిక్కుడుకాయ, పెన్సిల్ బీన్ రెండు వస్తుంది సార్. రెండు వస్తుంది, పెన్సిల్ వస్తుంది, రింగ్ బీన్ మేజర్ ఆల్ వెరైటీస్ ఇంక్లూడింగ్ మీకు ఈ కొత్తిమీర కాటి నుంచి బేసిక్గా కొత్తిమీర కూడా ఎక్కువ. ఈ మాకు మంచు ఎక్కువ. ఈ సీజన్లో ఏమవుతుందంటే మంచుకు చల్లేస్తారు అంతే. చల్లేస్తే దానికి ఏం చేయాలి సార్? పర్లేదు, దున్నడము చల్లేయడం, మంచుతోనే పడిపోతుంది. బండలు వేసేస్తారు బయటకు, మొత్తం ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ అయిపోయిన తర్వాత వెబ్లైన్లో చేర్చేదానికి మళ్ళీ అది పెద్ద పంచాయతీ. సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ ఉంది. కొత్త సర్వే నెంబర్లు ఇవ్వడానికి సాఫ్ట్వేర్ లేదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ సాఫ్ట్వేర్ ఎన్ఐసి డెవలప్ చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ని పెట్టి ఆ సాఫ్ట్వేర్లో మళ్ళీ ఇవన్నీ పెట్టి వెబ్లైన్లో తీసింది. అందుకు 1.5 year పెట్టింది. పోదామా? అనుకూలంగా ఊర్లో జనాలకు అనుకూలంగా ఏది బెటర్ ఆప్షన్ ఉంటే దానికి పోదాం. రెడీనా? ముందరగా రా, అన్నతో మాట్లాడుతురా. కోయంబేడు మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎట్లా స్కెచ్ చేస్తారు, ఎంత రూములు కట్టారు, అద్భుతంగా జయలలిత పీరియడ్లో చాలా బాగా కట్టారు. కోయంబేడులో ముందు చూసినారా? అది మీకు ఐడియా చూసినారండి. అది మనం అక్కడ పోయేదానికి ఆ మాదిరి కడితే ఆడ బాగుంటుంది. డిజిటల్ మార్కెట్ ఆడెంతసేపు ఉన్నా టమాటా, అన్నీ ఆడికి పంపించారు. ఇవన్నీ చిన్నవన్నీ ఎడబెట్టుకుంటారు. అర్థమైనా? వాటికి ఎక్కువ పెద్ద ట్రైలర్లు అన్నీ పోయేటివన్నీ ఆడికి. చిన్న మార్కెట్లో వెజిటబుల్స్ అవి ఇవన్నీ నుంచి చేసుకుంటే సరిపోతుంది.
వెజిటబుల్ ఈ పచ్చి సరుకులు అంతా ఆడ పుడిసేది మేలు మిగతా ఈడంతా ఇంకా షాపులు గిప్పులు లేకపోతే ఇంకా అరేంజ్ చేస్తే ఇంకొక 30 కొంచెం- షాపులు పడితే కూడా ఇంకా కొంచెం మంచి బాడుగులు వస్తుంది. పికప్ అయితే అంటే బజార్లో రైస్ ఇచ్చేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు, వచ్చేస్తారు. ఐరన్, సిమెంట్, యూరియా అన్నీ. ఇట్లాంటి మంచి బాడీలు మనం ఏం అడిగినా బాడీలు వస్తాయి. ఆర్థిక డెవలప్మెంట్ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండేది ఇంకా పైకి వస్తుంది. అందుకే మీ సజెషన్స్ కోసమే వచ్చి అడిగే దాంట్లో ఏం లేదు, మనకు తెలిసింది మేము చెప్తా ఉన్నాం అంతే. రైస్ ముందు వాళ్ళు మీరు ఇబ్బంది కూడా పడుతూ అడిగిందే ఉంటారు, కదా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అంతా పడుతూ ఉన్నోళ్ళు అందరూ బజార్లో ఉన్నోళ్ళు అక్కడ ఇన్కన్వీనియంట్ మెయిన్ అయ్యి సార్ ఈ ట్రాఫిక్ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా పోతుంది, పబ్లిక్ కి చాలా కన్వీనియన్స్ అవుతుంది. కరెక్ట్ నోట్ చేసుకోండి.